ఆయన దేవుడితో చేసుకున్న మనవిని దేవుడు దయచేసిన గాకని దేవుని దాచుతారు వర్తమానమైనది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఆ మధ్యలో ఒక సంభవం ఏం జరిగిందంటే, ఆ వెళ్ళి కొనుక్కుంటూ చదువుకుంటూ ఏడుస్తూ ఉన్నది. పాస్టర్ నాలాంటి పాస్టర్ వెళ్ళి ఏం చేయగలిగితే ఆయన వెళ్ళి పాస్టర్ అమ్మ తెల్లంతా వేసుకుని వచ్చేయినావా అన్నాను. నేను కానీ ఆ అమ్మనంటే ఇంకా నన్ను వదిలిపెడతాడా చెప్పండి? తెల్లారితో ముందు వేసుకుని వచ్చేయినావా అని అన్నట్టుకోవాలా? ఏ నీకు బంధు తగినట్టున్నాను నేను ఆయన కొడుకు రమ్మా నువ్వు వస్తావా? అదే వస్తారమ్మా మీరు రాదా? సరే చూస్తా. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ పదం వాడను, ఇంకేదన్నా వేరే రకంగా మాట్లాడతా, అప్పుడు మీరు ఎట్లా మాట్లాడాలో చూస్తాను. హల్లెలూయా. కానీ ఆమెమన్నా తెలుసా, నీ దాసుగాలు నేను నన్ను పనికి మారుతాను అనుకోవద్దు పాస్టర్ గారు, ఏరే గారు, దైవజనుడా, నేను మనోదుఖం కలిగాను, నా బాధనంతా యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, నేను మద్యమునైన ద్రాక్షారసం నేను తాగలేదు అని చెప్పి క్లారిటీ చేసుకున్నది. హల్లెలూయా. వెంటనే ఏం చెప్పాడు తెలుసా ఆయన అన్నాడు, ఇశ్రాయేలు దీని అంతరా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము, మనవిని ఆయన దయచేయను గాకని ఆమెతో చెప్పగా కృపనందుదనగాక. ఆమె అలిగేసి అలిగి నన్నంత తాగుతాను లెక్కలేనావా అని చెప్పి చుట్టూ మంది తిరిగి వెళ్ళిపోవాలి. ఆయన పక్కన పోయి నేను ఇంత భక్తిపరులు అయితే ఆ భాష ఎంత మాట్లాడాలో తెలుసున్నాను, ఆ భాష ఎంత మాట్లాడాలో తెలుసున్నాను, ఆ భాష ఎంత మాట్లాడాలో తెలుసున్నాను, నన్ను ఎంత నన్ను తక్కువ అనుకున్నా, నన్ను తక్కువ వచ్చినేసినా, నేను ఎంత భక్తిపరులని, నేను ఎంత ప్రార్థన చేసినాని, నేను ఎంతగానో లేదని నన్ను ఎట్లా తాగుబోతు లెక్కలేనాను. కానీ ఆమె అంతే అంట. అందుకే ఆమె దేవుడు కోపించాడు. హల్లెలూయా. ఆమె చెప్తుంది, నేనేం పొందినాను? కృప పొందుతున్నాను, కృప పొందినాను. స్తోత్రం చెప్తారా? ఆమె రేపు అన్నలాగా మీరు ఉండాలా. అలిగే వారికి ఉండకూడదు, తిరుగుబాటు చేసే వాళ్ళకి ఉండకూడదు, నన్ను అన్నారా అని అనకూడదు, నన్ను ఎందుకు అన్నారా అని అనకూడదు. అన్నారంటే ఇయ్యాల్సిన దీవెన మీకు రాకుండా మరొకరికి వెళ్ళిపోతారు అంతే, ఇంకేం కాదు, ఇంకేం జరగదు. అక్కడ ఏమవుతుంది? అది ఆయన నోట్లో ప్రవచనం ఏం రాదు. క్షేమనీయులు దేవుడితో నువ్వు చేసుకున్న మనవి నీకు ఇస్తారా లేదు, అది రానే రాదు. నువ్వు ఒట్టిగా వచ్చి ఒట్టిగా కావాల్సింది అంతే. హల్లెలూయా. ఆవిడేం చేయాలా? అప్పుడు సహించి, నేను అట్లా దాన్ని కాదని చెప్పి అట్ట కూడా ఎంత మాట్లాడిందా, నీ దాసురాలైన నన్ను పనికిమాలిదాన్ని అనుకోవద్దని. నేను పనికిమాలని లెక్కలేనావా? హల్లెలూయా. ఆ పదాలు కానీ ఆ మోడు కానీ మాట్లాడి నిదానంగా నెమ్మదిగా ఆయనకే దైవజనుడికే మనసు కరిగిపోయేటట్టు చేసేసింది. హల్లెలూయా. అందుకే అద్భుతం జరిగింది మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు. అందుకని దేవుని పిల్లల అడుగుడి మీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడాలి మీరు. హల్లెలూయా. ఇచ్చిన వాళ్ళని సంతతిని, ఇప్పుడు అన్న ఎట్లయితే జాగ్రత్తగా పెంచిందంట బిడ్డని 2 దినాల్లో. హల్లెలూయా. వారికి ఉగ్గు పాలలో పట్టించుంటుంది బిడ్డకి. నువ్వు భక్తిగా ఉండాలి, నువ్వు ఇష్టంగా ఉండాలి, చెడు క్రియలు రాకూడదు, దైవ భక్తి ప్రకారం పెరగాలి. దేవుడు నీకు కనికరం చూపించాడు, దేవుడు నేను కోరుకొనగా ప్రార్థన చేయగా అడగ్గా దేవుడు ఇచ్చినాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన గాక. అని నేర్పించింది కాబట్టి వాడు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు వాడు యెహోవా మందిరములో మొరొక్కెను అని రాయబడింది. ఏం చేయాలంట? మీ పిల్లకాయలా స్తోత్రం అంటే ఆత్మ ప్రార్థన అటువంటి వాళ్ళు ఉండాలి. మీదక చేసింది సాల్లు అని అంటున్నారా, పోయింది సాల్లే గుడికి అని అంటున్నారా? అంటే మీరు సరిగా పెంచడం లేదని బిడ్డలని. హల్లెలూయా. బిడ్డలు మీరు ఏం చేయడం లేదు, మీరు బిడ్డ సరిగా అన్న లాస్ట్ వచ్చినాక జరిగింది. లాస్ట్ వచ్చినాక చూడండి, అదే లాస్ట్ వచ్చినాక జరుగుతారా, ఆమె యెహోవా మందిరంలోకి తీసుకెళ్ళి చున్నాను, తాను బ్రతికి నా బిడ్డ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో అన్నిటిలో అప్పుడు ఎవడు దేవుడు ఇచ్చిన బిడ్డ వాడు ఏం చేసినాడు చూడండి. వాడు అప్పుడే
ఆ యెహోవాకు అక్కడే మొక్కినాడంట. ఆ ట్రైనింగ్ ఇచ్చేసిందాన్ని. ఇది గుడిరా, మన పోవే దేవుడి సన్నిధిరా, అక్కడ నువ్వు అల్లరి కానీ తొట్టరపల్లి కానీ చేయకూడదురా, అక్కడ నువ్వు దేవుడి సముఖంలో ఉండాలరా అని మాట్లాడిన తర్వాత వాడు అంటే ఏం చేస్తాడంట, మొక్కినాడంట. హల్లెలూయా. అయితే మీరు ఎట్లా చేస్తున్నారు, మీరే చూడాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. శ్యామో వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. కనుక దేవుడికి కృతజ్ఞతలు, అడిగిన దాన్ని అనుగ్రహించిన దేవుడు. రేపు మీరు కూడా ఆ విధంగానే పెంచాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా పెంచాలా? ఆ విధంగానే ఆశీర్వాదకరంగా పెంచాలి, భయభక్తులతో పెంచాలి, దీవెనకరంగా. ఎస్తేర్ ఎట్లా పెరిగిందంటే భయముతోనూ భక్తితోనూ పెరిగిందంట. పినతండ్రి దగ్గర పెరిగినా కూడా సమయంలో భయభక్తులతో పెట్టడం. అది స్త్రీ అయినా పురుషుడైనా కుమారుడైనా కుమార్తె అయినా దేవుడికి ప్రియంగా బ్రతకాలి. అందుకనే అడిగిన దాన్ని అనుగ్రహించిన దేవుడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు ఏదన్నా అడగండి, ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అడిగేటప్పుడు అన్న ఎలాగ అడిగినదో జాగ్రత్తగా తన మనసులో పెట్టుకొని ఏ విధంగా తగ్గించుకున్నదో, ఏ విధంగా ప్రార్థన చేసిందో, ఏ విధంగా లోబడినదో, ఏ విధంగా దేవుడిని అర్థం చేసుకున్నదో, ఆ పలికిన పదాలు ఎలా ఉన్నాయో గుర్తించి ప్రార్థన చేస్తే అడిగిన దాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అడిగిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అంతే, అనుగ్రహిస్తాడు. ఒకరు గుడ్డు కంటి చూడలేదు అతనికి. దావీదు కుమారుడా నన్ను కరుణించాను అడిగాడు. దాని మీరు గమనం, నీకేం పని నీకు? ఆయన మహస్వామి మహాదేవుడు పోతా ఉంటే నీకేం పని పట్టలేదంట. వాళ్ళు మళ్ళా ఋషినాడు గట్టిగా. హల్లెలూయా. యేసు స్వామి ఆగి వాడు వచ్చిన తర్వాత నీకేం కావాలని అడిగినాడు. హల్లెలూయా. నాకు చూపు కావాలి తండ్రి అని అనగానే వాడిని ముట్టి వాడిని ప్రీతి బిడ్డలు స్వస్థపరచగానే వాడు చూడగలిగినాడు. అడిగిన దాన్ని అనుగ్రహించాలి. వ్యాధిలో నుండి స్వస్థత అడుగుతున్నావా? ఆరోగ్యం అడుగుతున్నావా? సంతానం అడుగుతున్నావా? ఇవ్వబోయే సంతానం ఆశీర్వాదకరంగా ఉండాలని అడుగుతున్నావా? అక్కడ తీరాలని అడుగుతున్నావా? అభివృద్ధిని కోరుకున్నావా? ఏది దేవుని అడుగుతున్నావో, నెమ్మది అడుగుతున్నావా? శాంతిని అడుగుతున్నావా? సమాధానం అడుగుతున్నావా? ఇరుకు ఇబ్బందుల్లో నుండి తప్పివ్వబడాలని అడుగుతున్నావా? మనశ్శాంతిగా బ్రతకాలని అడుగుతున్నావా? అది ఏదైనా సరే ఈ శబ్ద తరంగం ఆలకిస్తున్నా నీవు నిశ్చయంగా ప్రభువా నాకు దయచేయి ప్రభు అంటే అడిగితే ఆయన అనుగ్రహాన్ని అనుగ్రహిస్తాడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు ఆయన. స్తోత్రం కలిగిన కాక. ఆయన తారతమ్యం చూసే దేవుడు కాదు, ఆయన అడిగే వారికి అనుగ్రహిస్తాడు. ఆయన ఏమిస్తాడు? ఆయన అమ్మా ఏమిస్తాడు? ప్రిస్కమ్మ అడిగే వారికి ఆ బిడ్డ చేయి. హల్లెలూయా. స్తోత్రం. అంత ప్రేమ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 జతలు అట్టుపళ్ళు తీసుకో, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకో, ఒక పాల ప్యాకెట్ తీసుకో, ఒక జత బట్టలు తీసుకో, ఇచ్చేసి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం దాకుండి వాళ్ళు పెట్టి ఆకు అమ్మలు తినేసి రా. అది ప్రేమ. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. కనుక ప్రియదేవి వెళ్ళారా, మీరు అప్పుడు ఆలోచించండి, గమనించండి. అడిగేది దేవుడు ఏం చేస్తాడో. అయితే మీరు అడుగుతారా అని దేవుడు వాళ్ళు అడిగినారు. వాళ్ళు ఏ టెన్షన్తో అడిగినారు, దేవుడు అద్భుతం చేశారు. కనుక అడిగింది ఇచ్చేదే కాదు, ఇచ్చిన దాన్ని కాపాడి వారిని దేవుళ్ళు అన్నావలే చేయించుకును. ప్రియదేవులు మొరదక్కవేలేదు కాపాడుకున్నాం. ప్రియదేవులు ఆశీర్వాదకరంగా మార్చుకున్నాం. దేవుడు శక్తి కలిగిన వాడు. అలాగే మీరు చేయాలి. కనుక ఈ 3 విషయాలు మీకు చెప్పాము. ప్రియదేవులు అడిగినదని స్వస్థత గురించి అయినా సరే, ప్రియదేవులు అన్న అడిగినది గర్భఫలం గురించి. హల్లెలూయా. ప్రియదేవుల శ్రమలో దుఃఖంలో ఏది అడిగినా అది అనుగ్రహించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే దేవుడు అన్న అడుగుడి మీకు ఇయ్యబడను. ఆయన అడిగిన వానికి అనుగ్రహించే దేవుడు ఆయన. అడగాలి మీరు, అంతే. ఆయన ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? నువ్వేమేమి అడుగుతావు, నువ్వు ఆయన అడిగితే నిశ్చయంగా నీ చేతుల్లో పెట్టే దేవుడు ఆయన. స్తోత్రం. అదేవిధంగా ఈ కుటుంబానికి నిశ్చయంగా ఆ బిడ్డకి కుటుంబ సభ్యులకి దేవుడు అనుగ్రహించి అడిగిన దాన్ని అనుగ్రహించి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. అది ఆరోగ్యమైన బలమైన అక్కడైన అన్న అడిగిన కాపుదలించి ఆశీర్వదించి తోడయండి. ఇది ఎన్నో వారం? ఇది 3వ వారం. 3వ వారం తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆశీర్వాదకరంగా వచ్చి తోడుండి కాపాడుగాక. కళ్ళు పోతాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. కృపగల తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడను అన్నారు నాయన. దేవా స్తోత్రం. సుంకరి అడిగినట్లుగా అడగాలి తండ్రి, అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు నాయన.
ప్రభువా అడగాలి. కనికరిస్తుడు కూడా దేవా గుడ్డివాడు చూపు కోసం అడిగినట్లుగా అడగాలి. నా స్వస్థత ప్రభువా, నాకు చూపుని ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను కాపాడు.
నేను స్వస్థపరిచి యెహోవా నన్ను సంరక్షించినాను. నేను సాత్వికులను దీన మనసు నా కాళ్ళని ఎత్తుకుని సంగించిన దేవా, ఓ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. విడువకాన్ని ఎడల నేను కృప చూపుతున్నాను సెలవిచ్చిన దేవా, కృపాక్షేమంలో మీ వెంట వచ్చినాను సెలవిచ్చిన దేవా, భయము దిగులు నుండి విడుదల చేసేదేవా, అంధకార శక్తుల నుండి విడిపించేదేవా, ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని ప్రసాదించేదేవా, మేలు చేసి మేలుతో తృప్తి వచ్చేవాడు మీరేమై ఆరాధించి నా బిడ్డలను ఈ కుటుంబాన్ని దీవిస్తూ అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాను కోరుకున్నా. నేను త్వరగా చురుగ్గా ముగిస్తాను. మీరు అటు ఇటు తిరగకుండా ఉంటే చాలు. ఏం చేయాలి మీరు చెప్పండి. అటు ఇటు తిరగకూడదు, అలా కూడా ఆడించకూడదు. ఏం చేయకూడదు. మత్తయి సువార్త అసలు ఈ కూడికి ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? మీకు తెలుసా? 4వ వారం వాళ్ళకున్న శ్రమలు శోధనలు విడిపించడానికి, ఆశీర్వదింపబడడానికి మాట్లాడాలి. దేవుడి యొక్క దీవెనతో ఆ కుటుంబం నింపబడడానికి
మహిమానందం 4వ వారం, ఇది 7వ వారాల ఆశీర్వాదం కూడిక. హల్లెలూయా. నిజంగా దేవుడు అనుగ్రహాన్ని అనుగ్రహించేవాడు. నేను ఒక ధ్యానంలో నిన్న వారంలో కొంచెం మనిషి ఒకలాగా ఉన్నాడు, బలహీనంగా. దేవుడు బలమిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసే కొద్దీ, దేవుణ్ణి అడిగే కొద్దీ బలమును శక్తిని కృంగిన వారిని లేవనెత్తి నిలబెట్టి ఆదుకుని అనుగ్రహాన్ని అనుగ్రహించి తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు మనసు పెట్టండి. మత్తయి సువార్త త్వరగా తీస్తే 7వ అధ్యాయం తీసేది. 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త ఎవరు చెప్తున్నారు తెలిసింది? యేసు ప్రభులు వారు చెప్తున్న మాట ఇది. ఏం చెప్తున్నాడు తండ్రి? అడుగుడి మీకు ఇయ్యబడును, ఎత్తుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు గొప్పవాడు. నిజంగా దేవుడు చెప్తాను ఈ మాట. ఆశీర్వదించండి. ప్రవక్తల ద్వారా దేవ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన విధంగా అపోస్తలుల ద్వారా మహత్కార్యాలు చేసిన విధంగా దేవుడు తోడైండు గాక. ఈ మాటను దేవుడు దీవెనకరంగా మార్చును గాక. ప్రతి బిడ్డ హృదయాన్ని తాకి కుటుంబాన్ని దీవించును గాక. ఇప్పుడు మీరు చూడండి, అడుగుడి యేసయ్య అంటున్నాడు, మీరు అడగండి. మీరేం చేస్తున్నారు? కొంచెం కొంచెం. ఆమేన్. హల్లెలూయా. కొంచెం మీరు అడగండి, చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడు ఏం చెప్తున్నాడు? అడగండి. మిమ్మల్ని అడగమంటున్నాడు. అడిగిన వారికి ఆయన అనుగ్రహిస్తాడు. ఏది అడుగుతారో దేవుడిని అది మీకు ఇస్తాడు. అంతే. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, ఆయుష్కాలం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, సమృద్ధికి ఇచ్చేది ఉంది, ధన సమృద్ధిగా ఇచ్చేది ఉంది, ఫలాలు ఇచ్చేది ఉంది, భూఫలము, గర్భఫలము, ఈ లోకములో తెలివి, జ్ఞానము, ఎన్ని పరలోక రాజ్యము, నరకము నుండి తప్పింపబడి నిత్యత్వానికి వెళ్ళడానికి అన్ని దేవుడి దగ్గర ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? అడగండి మీకు నేను ఇస్తాను. మీరు అడగండి నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. మీకు అందరికీ తెలిసిందే. అయినా దేవుడు తోడైంది కాక మీరు గమనించండి. మొదటిగా హన్నా గురించి మీ ముందు పెడతాను. హన్నా ఏం మాట్లాడుతుందో చూడాలి, ఆమె ఎలా అడుగుతుందో చూడాలి. మీరు ఆ విధంగా అడగాలి ఏదైనా. హల్లెలూయా. గుడికి వచ్చి ఏం చేస్తున్నామే? ఏమక్క ఏం చేయం కట్టుకున్నావు? ఏడ దొరికిందా? ఎంత రేట్ అక్క ఇది? ఆ మంచి మందిరంలో అడుగుతుండేది. అక్క ఇది ఏడొచ్చింది. ఏనా బాగున్నావా? బాగా జరుగుతుంది బిజినెస్. ఆ మంచి మందిరంలో అడిగింది. అన్నం మంచి గుడికి వచ్చిన తర్వాత గుళ్ళో ఏమడుతుందంటే, అక్క బాగున్నావా? ఏం కనపడటమే లేదు, ఫోన్ కూడా చేయడం లేదు. 2 రోజుల నుండి అన్నమ్మ గుడికి వెళ్తే అన్నమ్మ గుళ్ళు అడుగుతుండేది. హల్లెలూయా. అందుకని ఆమె ప్రతి కోరికలు అంటే తీరుతున్నాయి. అంతేనా? ఎట్ట అంటున్నారు గంగిరి దిల్లా. హల్లెలూయా. అమ్మకి నేను ఒక పాట పడి అది ఎట్ట అంటుంది శాంతం అనండి. అది కూడా దాన్ని నేర్పించుంటుంది. అమ్మ తెచ్చింది తట్లో, లేకపోతే శాటిలైట్ అరగంట ఇచ్చుంటుంది. అరగంట ఇచ్చింది వద్దంట కావాలా అంట. అది ఎట్ట అంటుంది అది కూడా. హల్లెలూయా. మీరు అని చెప్తున్నారు. ప్రీతి పిల్లలు ఇప్పుడు చూడండి, అన్నమ్మ ముళ్ళకి వచ్చి ఏం చేస్తుందంట? ఇప్పుడు చూడండి, బహు దుఃఖాకాంతురాలయ్యి ఆమె ఎట్ట వచ్చింది గుడికి? దుఃఖ బాధతో వస్తుంది గుళ్ళేకి, కష్టంతో వస్తుంది గుళ్ళేకి, అక్కర కలిగి వస్తుంది గుళ్ళేకి, అవసరం కలిగి వస్తుంది గుళ్ళేకి, బాధతో వస్తుంది. ఆమె కోరిక తీర్చబడాలని, ఆమె అక్కర తీర్చబడాలని ఆమె అడుగుతూ వస్తుంది గుళ్ళేకి. గుళ్ళేకి వచ్చి అక్క అన్న బాగున్నాడక్క, ఎంతమంది చీర తీసుకున్నావు? ఎక్కడ దొరికింది? ఎంత రేటుకి? ఇది ఏ షాప్లో కొన్నాము? అట్టటి కళ్ళు మాట్లాడిన ఆమె దగ్గర లేవు. ఆమె గుళ్ళోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం చూడండి. బాబు దుఃఖ గుళ్ళో పెట్టుకోండి బైబిల్ అందరూ. మీరు మీకు బరువెక్కిపోతుంది కదా బైబిల్. బహు దుఃఖాకాంతురాలయ్యి వచ్చి
ప్రియమైన పిల్లరా, ఆమె చీర కట్టుకొచ్చింది, ఆయన కట్టుంది, ఈ అమ్మ ఏం చేస్తుంది, ఈ అమ్మ మాట్లాడుతుంది, ఆ ధ్యాసే లేదు ఆమె. అందుకే అడుగుడి మీకు ఇస్తానన్నాడు. ఎక్కడ అడుగుతున్నావో చూస్తాడు దేవుడు. నీకు ఆయుష్ అడుగుతున్నా, ఆరోగ్యం అడుగుతున్నా, స్వస్థత కావాలన్నా, బలం కావాలన్నా, కోరిక తీరాలన్నా, నువ్వు ఏ విధంగా మనసు కలిగినావు, ఎక్కడ నువ్వు అడిగేదాన్ని బట్టి వాడు ఇయ్యాలా ఇవ్వడదని తెలుస్తుంది. ఈ విధమే అన్నా ఒక స్త్రీ అడుగుతుంది, అన్నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడన్నా, అన్నా నా బాధను అర్థం చేసుకుని ఒక 10,000 ఇయ్యన్నా అన్నాడు. ఆయన అట్లే పోయి తీసి 10,000 ఇచ్చి పోమ్మని చెప్పి మనిషిని పిలిచి ఈయన ఎక్కించుకుని బస్ స్టాండ్ కాడ వదిలి బస్సు ఎక్కించి రా. హల్లెలూయా. ఇంకొక ఆమె కూడా అడుగుతుంది, అన్న 10,000 తీయనా అంటుంది. ఆమె ఆయన అంటున్నాడు, నా నిమిత్తి 30,000 నాకు ఎక్కడ కలిగింది కదే. హల్లెలూయా. ఏం తేడా ఏమి? ఒక ఆమెకి ఇచ్చి ఆ మనిషిని పిలిచి బండి ఎక్కించమని బండి ఎక్కించి బస్ స్టాండ్ లో తెచ్చి బస్ ఎక్కి పంపిస్తున్నాడు. ఇంకొక ఆమె అడుగుతుంటే నువ్వేమని ఆసక్తి కలిగి కరెక్ట్ గా బహుగా చూచి ఆలోచించి పద్ధతిగా అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. అందుకే దేవుడు మాట్లాడి అన్న అవసరాలుగా వెళ్ళింది, బహు దుఃఖాకాంతరాలుగా దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఏ ఆలోచనతో పనిలా ఆ న్యాయశీలు కట్టుకున్నదని చూడాల, నువ్వు ఎలా వచ్చినావని అడగల, ఏమన్నా ఫోన్ చేయడమని అడగల, ఎట్లున్నారు మందిరంలోకి వచ్చినారని అడగల, వాళ్ళ వైపు ఏ వైపు తేరని చూడాల, అక్కడ ఇక్కడ మాటలు పెట్టుకోవాలా. ఆమె నేరుగా గుళ్ళోకి వచ్చి దుఃఖంతో ఆలయం కాడ కూర్చున్నది. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. అడిగి కూర్చున్న తర్వాత ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు ప్రార్థన చేయొచ్చు. గుళ్ళోకి వచ్చి ఏం చేస్తుంది? మీరేం చేస్తారు ఒకసారి ఆలోచించండి. మీ కోరికలు తీరడం లేదంటే, మీ అక్కలు తీరడం లేదంటే, మీ బాధలు పోవడం లేదంటే, మీరు గుళ్ళోకి వచ్చిన తర్వాత మోకరించిన తర్వాత మీరు ఏం చేస్తారో చూడండి. హల్లెలూయా. ఆమె ఏం చేస్తారో చూడండి. ఆమె గుళ్ళోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడుస్తుంది. హల్లెలూయా. బహుగా ఏడేళ్ళ గుళ్ళో వాళ్ళ బాధలు పంచుకుని ఏడుస్తుంది అనుకో, ఇతనే వాళ్ళు కొందరు నో అంటూ ఉండదు ఆమెకి. అందుకే ఆమెకు అందుతుంది దేవుడి దగ్గర దీవెన, మీకు అందకపోవడం. ఆమె వెళ్ళి దుఃఖాకాంతరాలు ఏం చేస్తుంది? ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచు మాట్లాడుతుంది. దేవుడితో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? దేవుడితో. మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడిని అడిగేటప్పుడు నేను దేవుడితో మాట్లాడుతున్నానన్న స్పర్శతో మాట్లాడాలి దేవుడి దగ్గర. హల్లెలూయా. అనాలోచనతో మాట్లాడకూడదు. స్పర్శ. నా మాటలు ఎవరు ఇచ్చున్నారు? సృష్టికి ఆధారమైన తండ్రి ఇచ్చున్నాడు. సర్వ సృష్టికి ఆధారమైన వాడు, సముద్రం నీళ్ళని పిడుగుట్లో పట్టుకోగలిగిన వాడు, తన చరిచేతితో జానతో భూమిని ఇన్ని జానలు ఉన్నదని కొలవగలిగి చెప్పిన వాడు, సముద్రానికి పొలిమేరగా ఇసుక ఏర్పాటు చేసి ఈ ఇసుకని దాటి రాకూడదని సముద్రానికి ఆజ్ఞాపించిన వాడు. హల్లెలూయా. మనం నీళ్ళు నాకు చెరువు కావాలంటే చెరువు కట్టగట్టి దానికి తుమ్ములు పెట్టి దానికి ఎంతో పగడ్బందీ చేస్తే ఆ నీళ్ళు నిలబడదు. కానీ దేవుడు ఏ కట్ట కట్టాడు? సముద్రానికి ఇసుకని తీసుకుని ఆ కట్టే దాటి రాకూడదు, ఇసుకని దాటే అంతే, దాటే రాదు అది. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఎన్ని నీళ్ళు ఉన్నాయా? ఎంత లోతున్నదే? ప్రీతంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి లోతుల్లో నీళ్లు, అంత లోతుగా ఉన్నది. అయినా అయ్యి దేవుడు మాట చెప్పుకుని దాటి రాలేదు. కానీ మనం నిలబెట్టే నీళ్ళు కళ్ళ రోజు పడిపోతాయి పైన. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడినది, ఆ దేవుడు సన్నిధిలోకి వెళ్ళిన అన్న తన ప్రార్థన ఎవరితో చేస్తున్న? సైన్యానికి అధిపతి అయిన దేవుడి దగ్గర చేరి ఉన్నా, సైన్యములకు అధిపతి అయిన దేవుడి దగ్గర చెప్తున్నా, ఒక అధికారి దగ్గరికి నేను పోలా, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి నేను పోలా, సృష్టికి ఆధారమైన దేవుడి దగ్గర వెళ్ళి నా ప్రార్థనని వినిపిస్తున్నా, నా ప్రార్థనకు ప్రత్యుత్తరం నేను అడిగిన దానికి జవాబు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కష్టానికి జవాబు వస్తుంది, నీ వ్యాధికి స్వస్థతకి జవాబు వస్తుంది, నీ ఆశీర్వాదానికి అద్భుతమైన దీవెనకు జవాబు వస్తుంది. ప్రియమైన పిల్లలు, నువ్వు చేసే ప్రార్థనకు దీవెన వస్తుంది. నువ్వు కోరే కోరికకు ప్రియమైన కోరిక తీరేటట్టు దేవుడు ఆయన వర్తమానము, ఆయన అధికారాన్ని పంపుతాడు. నీకు చేయవలసిన కార్యం, నెరవేర్చవలసిన కార్యం నీ జీవితంలో నెరవేర్చేస్తాడు. అయితే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావో, ఎవరిని అడుగుతున్నావు అనేది నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నన్ను అడిగింది ఏమని అడిగింది తెలుసా? దుఃఖ సైన్యములకు అధిపతి యెహోవా నీ సాధనాలైన నాకు. హల్లెలూయా. ఎన్ని రోజులు అవుతున్నది గుడికొచ్చా?
ఏమో నీకేమి నేను చూపులో కూడా పడటం లేదా? నా ప్రార్థన నీకు వినపడటం లేదా? ఆ అమ్మ ప్రార్థన ఇచ్చినావు, ఈ అమ్మ ప్రార్థన ఇచ్చినావు, నేనంటే అంత తక్కువ అని అన్నాను. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అంత మాట్లాడదా? ఎట్లా మాట్లాడిందా? సైన్యములకు అధిపతి నువ్వు, మామూలు కాదు తండ్రి, నువ్వు మామూలు దేవుడు కాదు, నువ్వు సైన్యం ఉన్నది, నీకు పరలోక సైన్య సమూహం ఉన్నది, నువ్వు సైన్యానికి అధిపతివి అయిన యెహోవా నీ సేవకురాలునైనా నేను నాయనా, నేనెవరిని? నీకు సేవ చేసి పెట్టిన, నీకు సేవ చేసి పెట్టిన. ప్రాంతంలో కూడా తేడాలు ఉంటాయి, జవాబు రాకుండా పోవడానికి. ఇద్దరు మనుషులు ప్రాంతానికి వెళ్ళిన రాలయానికి, ఒకరేమో సుంకరి, ఒకరేమో పరిచయం. సుంకరి పరిచయం ప్రార్థన చేస్తాడు. ఏం స్వామి ఏమో ప్రార్థన చేస్తున్నాడా? నేను వారానికి 8 రోజులు ఉంటాను ఉపవాసమా, 2 రోజులు పుట్టానికి ఉపవాసము. ఏ స్వామి వారానికి లాగా కాదు ప్రార్థన చేస్తాను, లాగా నేను ప్రార్థన చేసేది. నేను ఎంతమంది ప్రార్థన చేస్తాను తెలుసా? తెలుసా? నేను అన్ని ఇష్టాలు కానీ నీకు తెలుసా? 10 వంతులు ఇష్టాలు కానీ తెలుసా? అలానే ఊరంతా తిరుగుకుంటూ డబ్బా కొట్టుకొని ప్రార్థన ముగించిన. హల్లెలూయా, దేవుడి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంత చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. సొంత ఆయన, తండ్రి ఆకాశం వైపు నీ వైపు కళ్ళెత్తుడు కూడా నాకు ధైర్యం చాలేదు దేవుడా, నేను పాపి దేవుడా, నన్ను కరుణించు తండ్రి, నన్ను కరుణించయ్యా అని చెప్పి దేవుడికి మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు మీ ప్రార్థన ఎలాగుంది? మీరు అడిగే దేవుడి దగ్గర ఎలా ఉన్నదో మీరు పరీక్షించుకోండి, మీకు అందకుండా బాగుండదంటే. అందుకని దేవుడు ఏం చేసినాడంటే, ఆ డబ్బా కొట్టుకునే ప్రార్థనకి అయితే ఈయన చెప్తున్నాడు చూసినావా, ఈయన ప్రార్థన దేవుడు అంగీకరించి నీతిమంతునిగా చేశాడంట. హల్లెలూయా. అంటే ఈయన చెప్పేది ఏమేమి చేస్తాడో అన్నీ చెప్పుకుంటుంటాడు. ఏం చెప్పుకుంటాడు? ఊరందరికి వచ్చి నేను ఆమె లాగదు, నేను ఈమె లాగదు కదా ప్రార్థన. అతడి ప్రార్థన విన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చేతులు ఇచ్చి స్తోత్రం చెప్తారా? చేతులు ఇచ్చి చెప్పాలి మీరు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ప్రభు అంటున్నాడు, ప్రీతిని అన్న వచ్చిందంట, దుఃఖాకాంతురాలు వచ్చిందంట, నీ దాసురాలు నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్నా నేను ఎవరిని? నేను నీ సేవకురాలనయ్యా, నీ సేవకురాలని. మేము దగ్గరకు వస్తాడు ఎవరైనా ఏదన్నా అక్కడికి, అక్క ఏమన్నా ఉంటే ఒక కూరంటే వేసేక, లేకపోతే అక్క ఒక 100 రూపాయలు టికెట్ రేపిస్తానా అని అడిగే విధంలోనే జాలి మనసు కనికరం కలిగేటట్టు కాదు అంటాడు. యాక ఏమో 100 రూపాయలు అంటే ఇష్టమే అని అంటే, అమ్మ నీ మరుపులకి చూసుకుంటే దండం తల్లి నువ్వు పోయమ్మా అని చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆ స్త్రీ ఎట్టడుతుంది తెలుసా? నీ సేవకురాలనైనా ఎంతగా ప్రార్థన చేస్తుంది చూడ, తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తుంది చూడు. నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూడయ్యా, నేను శ్రమల పాలైపోన్నాను తండ్రి, నేను శ్రమల పాలైపోన్నా, నా శ్రమను చూడు, నా బాధను చూడు, నీ సేవకురాలనైనా నా శ్రమను చూడు చెయ్యి, నీ సేవకురాలనైనా నాకు చూడండి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసి. దేవుడు ఏం చేయకూడదంట? మరువద్దు అని అంటున్నాడు. నన్ను మర్చిపోవద్దు నువ్వు తండ్రి, నన్ను విడిచివద్దు నువ్వు దయా, నన్ను మరవద్దు, నన్ను విడవద్దు, నన్ను నీ జ్ఞాపకాల్లోనే పెట్టుకో. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ప్రియదేవులారా, అందుకని దేవుడు మిమ్మల్ని మరవకుండా ఉండాలని, ఆయన జ్ఞాపకాల్లో ఉండాలని, ఆయన పిలుస్తూనే ఉండాలి, ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ప్రియదేవులారా, ఏమన్నా ఇళ్ళలో కూడా కుటుంబాలు చూడండి, నలుగురుంటే నాయన నీ గురించి మర్చిపోయినాడు అందరిని పెట్టేనానే. హల్లెలూయా. ఎప్పుడన్నా జరిగింది అట్లా మీకు? ఇంట్లో వాళ్ళే పెట్టలే, లేదా తల్లిదండ్రులే మర్చిపోయినాను ఆయన అంటే నేను మర్చిపోతాను. దేవుడు అంటున్నాడు, నేను నామంటుంది నన్ను నువ్వు మరవద్దు తండ్రి, ఎందుకంటే నాకు చేయవలసిన కార్యం, నాకు ఇవ్వవలసిన దీవెన, నన్ను కాపాడవలసిన కాపుదల, నాకు ఇవ్వాల్సిన ఆరోగ్యం, నా కోరికను నువ్వు తీర్చాలి. కాబట్టి నన్ను నువ్వేం చేయొద్దు, మరవక జ్ఞాపకము చేసుకుని. మళ్ళా చెప్తుంది ఏమని, నీ సేవకురాలైన నా ఎడల నాకు ఒక మగబిడ్డని దయచేసి నీ ఎడల క్షౌరకత్తి రానీక
నా బ్రతికే దినాలన్నీ నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా చాలు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏం చేసిందంట? ప్రార్థన చేసింది, అడిగింది, నాకు ఒక బిడ్డనే నాయన అని అడిగింది. తొలగించేవాడిని నీవే, ఆదుకోమని అడిగినప్పుడు ఆదుకునేవాడిని నీవే అన్న కోరికను ఎత్తుకొనిచ్చి నీ సన్నిధిలో నా కోరిక అని అడిగినప్పుడు కోరికలు తీర్చిన వాడిని నీవే. నీ బిడ్డలను ఆ విధంగా దీవించమని, ఈ కుటుంబానికి ఆ విధంగా తోడై ఉండమని ఆశీర్వదిస్తున్నాను ప్రభు. కూడా ఇచ్చిన బిడ్డలకు కూడా దీవికరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా